అందుకే ఓటర్లకు నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజాపాలన. ఈ రోజు మేము నిధులు ఇయ్యాలన్నా, గల్లీలలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమాన్ని గల్లీలకు చేర్చాలన్నా అక్కడ మట్టికెళ్ళినా ఇంటివాడే వెళ్ళాలన్నట్టు అక్కడ మనవాడే ఉండాలి. సమన్వయం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నట్టే, శాసనసభలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా తన బాధ్యతను తను నెరవేర్చి ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుంది. కాబట్టి కొంతమంది గెలవనియండి అని అనేవాడిని. వాళ్ళు విధ్వంసం చేయడమే, అడ్డుకోవడమే. విశ్లేషించండి. ఢిల్లీ నుంచి మోడీ గారు మన గల్లీలో మోరీ తీయడానికి వస్తారా? ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారు మన నీటి సమస్యను, మన కరెంటు సమస్యను పరిష్కరిస్తాడా? ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, ఖమ్మం అభివృద్ధి జరగాలన్నా, రామగుండం అభివృద్ధి జరగాలన్నా, నిజామాబాద్ అభివృద్ధి జరగాలన్నా, నల్లగొండ జరగాలన్నా, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ జరగాలన్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే చేయగలదు. సంపూర్ణంగా మా ప్రభుత్వానికి సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. కాబట్టి ఈచ్ మున్సిపాలిటీకి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా. ఈచ్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ చేస్తాను. నేనే స్వయంగా పర్యవేక్షించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మీ నీటి సమస్యను, మీ మురుగునీటి సమస్యను, మీ కరెంటు సమస్యను, మీ రోడ్ల సమస్యను, వీటన్నిటిని పరిష్కరిస్తా. మీకు సంక్షేమాన్ని అమలు చేస్తా. మీకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా. ఇవన్నీ చేసే బాధ్యత నేనే తీసుకుంటా. ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తెలంగాణ ప్రజల్ని నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.